శాసనసభను నడిపించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మంత్రుల మధ్య సమన్వయం కొరవడింది. ఇటు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేయలేక సతమతమవుతున్నారు. సీఎం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటున్నారు. సభను గంటల తరబడి వాయిదా చేయడాన్ని ఎమ్మెల్యేలు విసుగుకుంటున్నారు. సర్కారు ఫెయిల్యూర్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా సోయి రావడం లేదన్న విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నడిపించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. అసెంబ్లీ సమావేశాల్లో సమయపాలన పాటించడం లేదు. ఈ విషయంలో స్పీకర్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు 10 గంటలకు మొదలవ్వాల్సిన సభ ఏనాడు సమయానికి ప్రారంభం కాకపోవడం వారి వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. సభ నడిపే తీరుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హరీష్ రావు ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సభ నిర్వహణలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. అయినా సర్కార్ తీరులో మార్పులు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీని సజావుగా నడపడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నా మంత్రులు మాత్రం తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సహా బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును గుర్తు చేస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు. ఏదైనా విషయం వస్తే మంత్రులు పోటీపడి మరీ స్పందించేవారని చర్చించుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి సభలో ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేని సమయంలో ఎమ్మెల్యేలు సభను లైట్ తీసుకుంటున్నారనే విమర్శలుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు లేదు. ముఖ్యంగా సీఎం ఢిల్లీ పర్యటనల సమయంలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 2 సార్లు సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తాజాగా గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ సమావేశాలు సీరియస్ గా జరగడం లేదన్న విమర్శలుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం నుండి వస్తున్న విమర్శల దాడిలో ఎదుర్కోవడంలో అధికార పక్షం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఇరుకున పెడుతున్న బీఆర్ఎస్ పార్టీనే ఈ బడ్జెట్ సమావేశాల్లో పైచేయి సాధించిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సభ నిర్వహణలో మార్పులు తీసుకొస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.